ఆయన బతిమాలేడు బతిమాలినప్పటికీ స్వాముల వారి నెత్తి మీద మంగాదేవి పోసింది ఊరే మంగాదేవి మీద స్వాముల వారు వేసారు స్వాముల వారి నెత్తి మీద మంగా పోసింది అయితే నాయన మంగాదేవి వెంకన్న బాబు అలా తలంపరాలు పోసుకున్నారు పోయింది పోయిందా సిద్ధి చిత్రాలు తెచ్చి అవుతారు వాళ్ళవారు బావులంగా సమంత్రి గారు తీసుకోండి అక్షంతలు తీసిందమ్మా కళ్యాణ తీసుకుంటే గోవింద ఆనాడు వేడుకొండ స్వామి వీరమంగాస్తలిక రంగంగా వైభవంగా కళ్యాణం అయ్యింది వారి మాట ఏదో వీరి మాట ఏదో సల్లాగా వెళ్ళాగా మేమే మామాయ్ మూలాగదిలో కల్లి ముగ్గులు ఎడుతుంటే మూడు సుక్కల ముగ్గులు ఎట్టాడు భగవంతుడు ఎప్పుడైతే ఆలమదరగడు మూడు సుక్కల ముగ్గులు ఎడుతున్నాడు గోవిందరాజు స్వామి చూశాడు ఆడపిల్లగలడు ఆ రూపాయికి ఏ రూపాయి పోగేస్తున్నాడేమో ఆరుగురు వెళ్తే లెక్క బేగా తీరిపోతుంది ఆరుగురు వెళ్ళి మామీ అంటున్నారు ఓయో ఈ మామయ్య ఓ మేన మామీ గారు ఆది కాలం నాడు అన్న ఒక్క మాట అదే కాలం నాడు అన్న ఒక మాట 18 లక్షలు ఇస్తానన్నాము ఇదే సమయంలో నా ఇచ్చే తీరాలో 18 లక్షలు కట్టామన్నావు ఇదే సమయంలో ఇదే సమయంలో ఇచ్చేస్తే నీకు బాగుంటది మాకు బాగుంటుంది గోవిందరాజు ఆడ బాలక పెళ్లి అందముగా చేసాను నేను అప్పుడ పాలవ్వను రా గోవిందరాజు అప్పులు పాలయ్యేను బాబురి కొంచెం తీసుకురానమ్మా నాయన ఆడబాల పిల్లమ్మంగా చెప్పుల పాలైపోయాను కాదు కొడదు తెచ్చి ఇవ్వాలంటే పండా ఎండన భూమి పదపుట్టు ఉంది కావలతే